థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రొడక్షన్. యాక్చువల్లీ కళ్యాణ్ గారు మీరు వచ్చిన తర్వాత నాకు ఏదో సాంగ్ సెట్ అంతా గుర్తొస్తుంది. మీరు వచ్చిన తర్వాత కళ వచ్చింది. ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్ కోసం. నేను ఫస్ట్ ఈ సినిమాకి థ్యాంక్స్ చెప్పాలన్నా లేకపోతే నేను ఏదైనా ఫస్ట్ థింగ్ ఇస్ కళ్యాణ్ గారు. ఆయన నన్ను తెలుగు అమ్మాయిని సినిమాలో తీసుకోవాలని చెప్పి లంబసింగి సినిమాలో ఫస్ట్ లాంచ్ చేశారు యాజ్ అ హీరోయిన్గా. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. చాలా ట్రై చేశాను, చాలా కష్టపడ్డాను. 3 years ముందు నేను కళ్యాణ్ గారిని కలిశాను. సార్ ఏదైనా రోల్ ఇస్తారేమో, ఏదైనా ఆపర్చునిటీ ఇస్తారేమో అని. 3 years తర్వాత అనుకుంటా, 2 years తర్వాత సార్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. మూవీ డైరెక్ట్ చేయించి వినిపించారు. ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఇట్ వాస్ సార్. ఇందులో నువ్వు హీరోయిన్ అన్నారు. నేను అప్పుడు చూసాను నీ కష్టం అన్నారు. అది గుర్తు పెట్టుకొని నాకు రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. అండ్ రియలీ వెరీ ఇట్స్ అన్ ఎమోషనల్ ఫీలింగ్ ఫర్ మీ. తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీస్ ఇవ్వండి, మేము చేస్తాము. వీఆర్ ఆల్సో వర్కింగ్ హార్డ్. డాన్స్ చేస్తాము, పర్ఫార్మెన్స్ చేస్తాము, గుర్తించండి. అండ్ నవీన్ సార్ మీతో ఐ హ్యాడ్ ద కంఫర్ట్ విత్ నవీన్ గారు. సినిమా చాలా బాగుందండి, చూడండి. అండ్ మిగతా వాళ్ళందరూ వాళ్ళ పాత్రలు చాలా బాగా చేశారు. అండ్ గ్రూప్ నైస్ మ్యూజిక్ గ్రూప్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ సపోర్టింగ్ ద సినిమా. థ్యాంక్ యూ. కళ్యాణ్ కృష్ణ గారు చెప్పిన మాటకి రాజావారు రాణి గారు ఒక సినిమా వచ్చి చూస్తుంటారు చాలా మంది. అది ఓటీటీలో అక్కడ ఉంది. దాంట్లో ఈ చేసిన క్యారెక్టర్ అద్భుతంగా ఉంది. ఈయన ఎంత మంచి ఆర్టిస్ట్ అంటే మనం సెకండ్ టేక్ చెప్పగల డైరెక్టర్, సెకండ్ టేక్ చెప్పగల, సెకండ్ టైం డైలాగ్ చెప్పగల. ఆయన ఒక మోడలేషన్, ఆయన ఒక స్టైల్ ఉంటుంది. ఎవరైనా మెస్మరైజ్ చేసి చూస్తూ ఉండాలి. అంత మంచి ఆర్టిస్ట్ ఇంకా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. అంటే నా దగ్గర చాలా మంది పుట్టుకొస్తారు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. లంబసింగి సినిమాని చేసిన ప్రేక్షకులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కొంచెం ఎమోషన్ అయ్యి ఏమనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. That's so sweet of you. Thank you so much. And please, అందరికీ నమస్కారం. ఫస్ట్ మీడియా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే నేను వచ్చే రివ్యూస్ చూస్తే ఫస్ట్ సాటిస్ఫాక్షన్, ఒక మంచి సినిమా చేసాం అనే సాటిస్ఫాక్షన్, అప్రిసియేషన్, ఒక ధైర్యం నిజంగా హ్యాపీగా అనిపించింది. థియేటర్లో ఎంతమంది ఉన్నారని నాకు ఇప్పటికీ తెలియదు, కానీ మీడియాలో చూసిన రివ్యూస్కి చాలా హ్యాపీగా అనిపించింది. ఒక సినిమా చేసి మంచి పని చేద్దామన్న ప్రయత్నం సక్సెస్ అయింది. అందరూ రిజిస్టర్ చేస్తున్నారు, దీన్ని రికగ్నైజ్ చేశారనేది చాలా హ్యాపీగా అనిపించింది. మీడియాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఎ లాట్. అండ్ నేను డైరెక్టర్గా ఉండి నేను వేరే ఫ్రెండ్స్తో కలిసి సినిమా చేయడానికి కారణం ఏంటంటే సినిమాలో ఉండే స్ట్రగుల్ బయట స్ట్రగుల్ కంటే 100 times ఎక్కువ ఉంటుంది. లైఫ్లో అందరూ రిస్క్ చేయాలి, కెరీర్లో రిస్క్ ఉంటుంది. సినిమాలో 100 ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఇక్కడ అసిస్టెంట్గా ఉన్నప్పుడు నేను పడిన స్ట్రగుల్స్ కానీ నా ఫ్రెండ్స్ పడిన స్ట్రగుల్స్ అని చూశాను. అందరికీ టాలెంట్ ఉంటుంది, కలర్ రెడీ చేసుకొని తిరుగుతూ ఉంటారు, టైం వస్తుంది వెయిట్ చేస్తూ ఉంటారు. టైం ఎప్పుడు వస్తుందో తెలియదు. 4 ఏళ్ళు అయ్యేసరికి ఫస్ట్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి అవకాశాలు వస్తూ ఉంటాయి, వీళ్ళు ఓల్డ్గా అనిపిస్తూ ఉంటారు. ఒక పక్క ఇంటి దగ్గర నుంచి వెళ్ళి చాలా కాలం అయింది, 2 years అయిపోయింది, 3 years అయిపోయింది అంటారు. ఇక్కడ 10 years అయినా ఎటువంటి గ్రోత్ కనిపించదు. ఒక పక్కన మన కాన్ఫిడెన్స్ ఉన్నా అందరూ ఎందుకు రైట్ పని ఏదైనా జాబ్ చేసుకోవాలనే మాటలకి కన్ఫ్యూజన్లో పడి లైఫ్ అంతా నాశనం అయిపోతుందేమో అని భయంతో వీళ్ళు కాల్స్తో వెళ్ళారు హైదరాబాద్.
సినిమా చేస్తారు, లైఫ్ బాగుంటుందని ఎదురు చూసే పేరెంట్స్ ఇంటి దగ్గర ఉంటారు. వాళ్ళు వెనక్కి వచ్చారా అని చెప్తే పిల్లలు డిస్ట్రైజ్ అవుతారేమో అని వాళ్ళు. సో తెలియని చాలా స్ట్రగుల్. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ హైదరాబాద్లో ఉన్నాడంటే ఇక్కడ ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఒకటే స్ట్రగుల్ అవ్వడం కాదు, సక్సెస్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైనా ఉంటే ఫ్యామిలీ అంతా స్ట్రగుల్ అవుతూ ఉంటారు, ప్రతి ఇంట్లో ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ చాలా చూసాను నేను. డైరెక్షన్ ఛాన్స్ కథ చెప్తారు, సో మళ్ళీ కలుద్దాం అని ప్రొడ్యూసర్ అన్నప్పుడు, హీరో అన్నప్పుడు మళ్ళీ ఇమీడియట్ కలుద్దాం అంటారు. ఇమీడియట్ అనేది 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, ఎప్పుడు అవుతుందో తెలియదు. ఈ 1 year ఏం చేయాలో తెలియదు. ఫంక్షన్స్ అయితే ఏం చేస్తామని అడుగుతారు. అన్నీ అవాయిడ్ చేసి రూమ్లో తలుపు వేసి కూర్చున్న ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది. సో ఇవన్నీ పడ్డా. ఇది అసిస్టెంట్ డైరెక్టర్కి కాదు, ఆర్టిస్ట్ కూడా అలాగే ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను డైరెక్షన్ చేయడానికి 6 ఏళ్ళు వెయిట్ చేశాను. 7 years ఆల్మోస్ట్ ఎవ్రీడే. రేపే షూటింగ్, రేపే అనౌన్స్మెంట్ అనే పరిస్థితుల్లో 6 years 7 years వెయిట్ చేసిన తర్వాత నాగార్జున గారు నాకు అవకాశం ఇచ్చారు. సో ఆయనకి ఎప్పుడు నేను థ్యాంక్ఫుల్గా ఉన్నా. ఐ లవ్ హిమ్. ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. నేను కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి, కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చి సినిమా చేయాలని ఐడియా రావడానికి కారణం నేను పడిన స్ట్రగుల్ వచ్చింది. అలాగే ఒక సినిమా డిసప్పాయింట్ చేసిన డైరెక్టర్లు ఉన్నా కూడా సినిమా చేయాలని ఎందుకు అనుకున్నానండి. నా ఫ్రెండ్ ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్. తన ఫస్ట్ సినిమా ఫెయిల్ అయిన తర్వాత అతని ఫ్రెండ్ సినిమా పూజ జరిగింది, అక్కడికి నన్ను తీసుకెళ్ళాడు. అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. నేను నా ఫ్రెండ్ డైరెక్టర్ ఎవరైతే ఒక సినిమా డిసప్పాయింట్ చేసిన డైరెక్టర్ ఉన్నాడు, ఆ డైరెక్టర్ ఇద్దరం కలిసి ఆ ఫ్రెండ్ వేరే ఫ్రెండ్ పూజకి వెళ్ళాము. పూజని అందరూ కూర్చున్న తర్వాత అతను అన్నాడు, వాళ్ళ ఫ్రెండ్తో పేరు చెప్పడం కరెక్ట్ కాదు, ఇద్దరు పేర్లు చెప్పట్లేదు. అరే అందరూ అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలి ఇన్స్పిరేషన్ కోసం రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం, దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, ఇంకా శ్రీబాగ్ పెద్ద 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 డైరెక్టర్ ఫోటోలు అన్నీ పెట్టుకుంటారు రూమ్ నిండా. అవన్నీ కాదుగా, నీ ఫోటో పెట్టుకుంటే సరిపోతే డిసైడ్ అయ్యాను నేను. ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో, ఎంత కిందకి పోతారో తెలుసుకోవడానికి నీ ఫోటో పెట్టుకుంటే చాలా అనిపించింది. అందుకే నీ ఫోటో పెట్టుకుని నాకు కలిసిన అందరికీ చెప్తున్నాను అన్నాడు. ఆ మాట అనగానే నా ఫ్రెండ్ ఎంత హట్ అయ్యాడో. అతను కళ్ళలో నీళ్లు తిప్పుకోలేదు తప్ప లోపల ఎంత చేసినా నాకు తెలుసు. నేను వెళ్ళి అతను నాకు వచ్చేసి అక్కడి నుంచి ఇలాంటి అంటే ఎందుకు ట్రావెల్ చేస్తామని అప్పుడు అనిపించింది. ఫస్ట్ సినిమా చేయకపోతే వీళ్ళేదో ఉందని అవకాశం ఇచ్చే ఛాన్స్ అయినా ఉంది. పొరపాటున వేరే సీజన్ చాలా కారణాలు అంటారు సినిమా డిస్పాయింట్ చేయడానికి. అటువంటి జరిగితే కూడా అనిపించింది ఆ రోజు. అప్పుడు కూడా నేను డెసిషన్ తీసుకోవడానికి అదొక రీజన్. సో అసిస్టెంట్ కాదు, ఆర్టిస్ట్ కూడా సేమ్ పరిస్థితి. చాలా కాలం స్ట్రగుల్ అవుతారు, క్యారెక్టర్ కోసం తిరుగుతూ ఉంటారు, వస్తాయి. ఇక్కడ కూర్చున్న అందరూ కూడా అందరూ హీరో అవుతామని, పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతామని, హీరోయిన్ అవుతామని, పెద్ద లెవెల్లో ఫస్ట్ లెవెల్లో ఉండాలని ఆశపడుతున్నాడు అందరూ. సో ఎవరికి ఎప్పుడు టైం వస్తుందో తెలియదు, వచ్చే వరకు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఈలోపు ఎంతమంది ఎంకరేజ్ చేసి ధైర్యం చెప్పడం. సో నా వంతు ఏం చేయగలుగుతుందో దాన్ని ట్రై చేస్తాను. సో ఇది కూడా అంతే, చాలా టాలెంటెడ్ తను. సో అవకాశాలు ఇదే కాదు, చాలా మంది ఉన్నారు. నలుగురు చిన్న సినిమాలతో స్టార్ట్ చేసి ముందు వాళ్ళకి ఎక్స్పోజర్ వస్తే పెద్ద అవకాశాలు వస్తాయి అనుకున్నా. ఈ సినిమా వరకు వస్తే భారత్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు, చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. సో తనకి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి. చాలా మంచివాడు. మేమంతా ఎక్కువ కాలం ట్రావెల్ అవ్వడం వల్ల, నాకు తమ్ముడు అంటాడు, ఎక్కువ కాలం ట్రావెల్ అవ్వడం వల్ల మేము ఎక్కువ కామెడీ చేసుకుంటాం అనుకుంటున్నాను. బట్ సీరియస్ నోట్ చెప్పాలంటే చాలా మంచి ఆర్టిస్ట్, వెరీ టాలెంటెడ్, వెరీ డెడికేటెడ్. తను దీని వల్ల నుంచి సినిమా కోసం ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అలాగే నవీన్ గారు బెస్ట్ స్టోరీ రైటర్, బెస్ట్ డైరెక్టర్. నాకు ఆ క్వాలిటీస్లోనే ఫస్ట్ సిట్టింగ్లోనే మనం సినిమా చేద్దామని చెప్పాను. సో ఇప్పుడు అది క్లియర్గా సినిమా స్క్రీన్ మీద కనిపిస్తుంది. కంగ్రాట్స్ నవీన్ గారు. అలాగే ధ్రువన్ గారు వెరీ నియర్ ఫ్యూచర్, మేబీ 1 or 2 years మ్యాక్సిమం వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతారని నాకు గట్ ఫీలింగ్. ఎందుకంటే అంతా మ్యూజిక్ తెలిసి మీరు పాటలు వినండి. చాలా మంది సినిమా చూసుకోవచ్చు, నాకు తెలుసు పాటలు కూడా వినకపోవచ్చు. వీలైతే ఒకసారి వినండి. అంత మెలడీ ఈ మధ్యకాలం వచ్చిన సినిమాలో ఎక్కడ చాలా తక్కువ సినిమాలో వస్తుంది.
అలాగే మిగతా ఆర్టిస్ట్ మన ఎడిటర్ విజయ్ గారు, కెమెరామెన్ గురించి గారు, ఆర్ట్ డైరెక్టర్ ఝాన్సీ ది బెస్ట్ వర్క్ చేసింది. ఈ చిన్న సినిమాకి ఎంత కాంపాక్ట్గా చేద్దాం అనుకుంటే అంత చేసిన అవుట్పుట్ వచ్చేసరికి చాలా గ్రాండ్గా కనిపించేలాగా వర్క్ చేసింది. థ్యాంక్ యూ ఝాన్సీ. సో అందరూ కష్టపడ్డారు సినిమాకి. కష్టపడడం కంటే ప్రేమించి చేసాం అనుకోవచ్చు. లంబన్ సింగ్ కొండలలో క్రెయిన్ పైకి తీసుకెళ్ళాలంటే అందరూ తనలో ఒక వెయ్యి పట్టుకుని ఒక్కొక్క క్రెయిన్ ఉండే ఎక్విప్మెంట్ అంతా పట్టుకుని ఇంక్లూడింగ్ దివి అమ్మాయిలు కూడా కొండలు ఎక్కువ ఉంటారు. సో అలా ప్రేమించి చేసిన సినిమా మంచి రిజల్ట్ వచ్చింది. అందరూ అంటూ ఉంటారు మలయాళం సినిమాలు ప్యూర్గా ఉంటాయి, రియలిస్టిక్గా ఉంటాయని. ఇది ఖచ్చితంగా అలాంటి సినిమా, అంటే రియలిస్టిక్గా ఉండే సినిమా, ప్యూర్ సినిమా. అందరూ చూడండి, ఎంకరేజ్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. పని గారు, ప్రమోద్ గారు, నిఖిల్, ధ్రువన్ గారు, నిరంజన్ గారు, దివి, నవీన్ గారు, అనురాధ గారు, సంజయ్ గారు, మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాలంటే ప్రకాష్ గారు అండ్ ప్రసాద్ అండ్ పని, మా అర్జున్, వీళ్ళంతా ఇచ్చిన సపోర్ట్ లేకపోతే మేమంతా రీసెర్చ్ చేసుకుని వాళ్ళు ధైర్యం చెప్పి మనం చేయగలుగుతాం, మనం ముందుకు వెళ్దామని వాళ్ళు ధైర్యం చెప్పకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. తేజు, కిట్టయ్య గారు, రమణ గారు, అనురాజ్ గారు, అబ్బు, ఫణి గారు, ఇది బెస్ట్ యాక్టర్. నవీన్ తను హీరోగా సినిమా చేస్తున్నాడు, తెరచాప. ఆ సినిమా తను ప్రొడ్యూసర్ కమ్ హీరో. ఆ సినిమాని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. అలాగే కార్తీక్, నేను ఎక్స్టెండెడ్గా ఉన్నప్పటి నుంచి ఎవరైతే కలుగుతాం చేస్తాం. వీళ్ళు అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని మరీ కోరుకుంటూ మీ బ్లెస్సింగ్స్ కావాలి, ఆడియన్స్ బ్లెస్సింగ్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సాంజీ గారు. నేను మన రిలీజ్ ఈవెంట్ రాలేకపోయాను, వేరే పనులు ఉండడం వల్ల. ఆ ఈవెంట్ కూడా చాలా బాగా చేశారు, ఈ ఈవెంట్ కూడా అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ. సపోర్ట్ చేసిన ఆదిత్య మ్యూజిక్కి థ్యాంక్స్ ఎల్లో. నిరంజన్ గారు డే 1 నుంచి ఈ పాటలు విన్నప్పటి నుంచి మేము చేస్తున్నాం, ఈ మ్యూజిక్ మేము ఆదిత్యాన్ని చేస్తున్నాం అని చెప్పి ప్రతి సాంగ్ రిలీజ్ ఎలా చేయాలి, ఏం చేయాలి అదొక ప్లానింగ్ చేసుకుంటూ పెద్ద సినిమాకి ఎంత ఫోకస్ పెడతారు, చిన్న సినిమా మీద అంతే ఫోకస్ పెట్టి ఎంకరేజ్ చేసిన ఆదిత్య మ్యూజిక్, నిరంజన్ గారికి మరోసారి థ్యాంక్ చెప్తాం. అలాగే మా పిఆర్టీ బ్యాకింగ్ టీమ్ అంటే మా పద్మ గారు, వీర గారు రిలీజ్ టైంలో వాళ్ళు చేసిన హార్డ్ వర్క్కి అంటే పర్ఫెక్ట్గా రిలీజ్ చేయగలిగాం, జనానికి ఒక రిలీజ్ తీసుకెళ్ళగలం ఒక రేంజ్ వరకు. అలాగే పిఆర్ చూసిన శ్రీధర్ గారు చాలా మంచి వర్క్ చేశారు, సినిమాకి చాలా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళారు ప్రమోట్ చేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు. థ్యాంక్ యూ అండ్ మళ్ళీ చెప్తున్నా, సినిమా చూసి మంచి సినిమా అని బాగుందని రివ్యూస్ ఇచ్చిన అందరికీ మరోసారి థ్యాంక్స్. అందరికీ అవకాశాలు రావాలి అని, అందరికీ ఎక్స్పోజర్ ఉండాలని సినిమా చేసాము. అలాగే మాట్లాడే అవకాశం కూడా వస్తే చేసిన కష్టానికి సాటిస్ఫాక్షన్ ఉంది. ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు భరద్రాజ్. లంబసింగ్ ఫిల్మ్లో వీరబాబు అనే రోల్లో నటించాను. ఈ అవకాశం నాకు కళ్యాణ్ ఇచ్చారు. సో మ్యాజికల్గా ఈ అవకాశం నాకు వచ్చింది. ఎందుకంటే అన్నయ్య చాలా పెద్ద డైరెక్టర్, నాకు ఈ అవకాశం చాలాసార్లు అన్నయ్య ఫిల్మ్స్లో ట్రై చేశాను. అవుట్ ఆఫ్ సడన్ ఈ గిఫ్ట్ అనేది వచ్చింది. నుంచి తక్కువే యాక్చువల్లీ. సో సినిమాలు చూసిన వాళ్ళు అందరూ రివ్యూస్ ఏంటంటే వీరబాబు ఈజ్ ఎ గ్రేట్ లవర్, వీరబాబు ఈజ్ రియలీ నైస్. అసలు దే ఆర్ రియలీ క్రైయింగ్, వాళ్ళ కళ్ళు నుంచి నీళ్ళు వచ్చాయి, ఇలాంటి సీన్ వచ్చింది. అడ్మిరేషన్ టువర్డ్స్ హిస్ లవర్, ఇవంతా చెప్తుంటే నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ అండ్ ఇట్స్ రియలీ మ్యాజికల్ మూమెంట్స్ ఫర్ మీ. సో కమింగ్ టు మై యాక్టర్స్, మై బ్యూటిఫుల్ యాక్టర్స్, Divi, my co-star, I'm really happy to have beside her. అనురాధ గారు ఇంత నటించడం నాకు చాలా గొప్పగా అనిపించింది. హ్యాపీగా అనిపిస్తుంది మీతో యాక్ట్ చేయడం, మీ డైలాగ్స్ చెప్పినప్పుడు మీరు చెప్పిన మాటలు. కిట్టయ్య గారు థ్యాంక్ యూ సో మచ్. కిట్టయ్య గారు థ్యాంక్ యూ సో మచ్.
వంశీ గారు, అప్పు, ప్రమోద్, మాధవ్, ఫనీ అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన తులన్ గారు. అసలు ఎక్కడికి వెళ్ళినా అవే ట్యూన్స్ వినిపిస్తున్నాయి. నా రోల్ వచ్చినప్పుడు తన హీరోయిన్కి ఎక్స్ప్రెస్ చేసే ఒక రూట్ ట్యూన్ ఉంటుంది. అది చాలా అంటే చాలా మ్యాజికల్గా, చాలా అడిక్టివ్గా ఉంటుంది. కొంచెం స్లో పాయిజన్ లాగా ఎక్కువనే ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించిన సినిమా. అండ్ సినిమాటోగ్రఫర్ బుజ్జి గారు. ఈ సినిమాలో మీరు చూసిన విజువల్స్ అన్ని చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీరు డైరెక్ట్గా లంచింగ్ వెళ్ళినా కానీ ఉండే బ్యూటీ కంటే మా సినిమాలో ఎక్కువ రికార్డ్ చేసాము. అన్ని బ్యూటిఫుల్ ఇమేజెస్ కానీ పిక్చర్స్, లొకేషన్స్ కానీ బుజ్జిగా రికార్డ్ చేశారు. వీటన్నిటిని అరేంజ్ చేసి గొప్పగా చూపించిన వ్యక్తి నవీన్ గాంధీ గారు, మా డైరెక్టర్. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ని ఆయన్ని చాలా గొప్పగా చూపించారు. ఎందుకంటే స్టోరీలో మామూలుగా హీరోనే లేదంటే హీరోయిన్ చనిపెట్టారని నడిచే సినిమాలు మీరు చూస్తుంటారు. కానీ ఈ సినిమాలో ప్రతిరోజు మీకు మీ బిడ్డల్ని దగ్గరగా వెళ్ళేలాగా, మీ మనసులో గుర్తుండిపోయేలాగా ఉంటాయి. అండ్ ఎడిటర్ విజయవర్ధన్ గారు, అసలు ఆయన కూర్పు చాలా అంటే చాలా గొప్పగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నేను హీరోగా నటించినందుకు వీరబాబు పాత్రని నేను చాలా హార్ట్ఫుల్గా మీ అందరి గుండెల్లోకి వెళ్ళేలాగా ఉంటుందని చాలా ప్రౌడ్ మూమెంట్గా నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ సినిమాకి అనేక 100 కోట్లు వచ్చినా నాకు తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే రిచ్ అవ్వడం గురించి కాదు, నాలాగా 100 మంది ఒకసారి కొత్త హీరోలాగా, కొత్త హీరోయిన్స్ లాగా మీ అందరికీ ఎంటర్టైన్ చేయడానికి ముందుకు వస్తారని. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఐ లవ్ యూ సో మచ్. ముందుగా సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన యొక్క నవీన్ సార్ గారికి కంగ్రాచులేషన్స్. నవీన్ బ్రో సూపర్. ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చారు, దాన్ని నేను మంచి చేశాను అనుకుంటున్నాను. మిగతా వాళ్ళు కూడా చూసి ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు సంధ్య. ముందుగా కళ్యాణ్ కృష్ణ గారికి, నవీన్ గారికి చాలా థ్యాంక్స్. వాళ్ళకి చాలా మంచి రోల్, ప్రెగ్నెంట్ రోల్ చేశాను. దివి గారికి, భరత్ గారికి చాలా థ్యాంక్స్. నన్ను చాలా సపోర్ట్ చేశారు. కంగ్రాచులేషన్స్. అండ్ మీరు ఇలాగే ఇంకా చాలా మంచి మూవీస్ చేయాలి. టీం అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను సినిమా రిలీజ్ అయింది లంబసింగి మార్చి. సో కథ అనుకున్నప్పుడు, రాసినప్పుడు ఏ ఫీల్తో అయితే థియేటర్ నుంచి బయటికి వస్తారని ఊహించాము, సేమ్ అలాగే చూసిన ప్రేక్షకులందరూ కూడా ఒక మంచి ఫీల్ తోటి వాళ్ళు అనుకున్న ఒక బరువైన హృదయంతో బయటకు వస్తున్నారు. అది మనకు పర్సనల్గా కూడా చాలా మంది షేర్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా మంచి సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకి థ్యాంక్స్. సో ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ముఖ్య కారణం మా ప్రొడ్యూసర్ కళ్యాణ్ కృష్ణ గారు. ఆయన లైఫ్ సినిమా లేదు. సో చాలా మంది కథలు రాస్తారు, చేస్తారు. కానీ ఫస్ట్ టైం నేను తన దగ్గర యాక్చువల్ వర్క్ చేయలేదు, నేను ఎవరు తనకు తెలియదు కళ్యాణ్ సార్కి. సో ఇలా కథలు వింటున్నారు అన్నప్పుడు నేను ఫస్ట్ టైం ఈ కథను తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. చెప్పగానే చాలా బాగుంది, నేను కథ చేద్దాం అని చెప్పేసి ఇమీడియట్ గా ఎటువంటి సెకండ్ థాట్ లేకుండా ఇది చేద్దామని నాకు ఇచ్చేసి ఇమీడియట్ గా ఎంత ఫాస్ట్ గా అంత ఫాస్ట్ గా ప్రీ ప్రొడక్షన్ పనులు నుంచి షూట్ వెళ్ళడం జరిగింది. సో షూట్ తర్వాత మాకు ఒక కథ రావడం వల్ల చిన్న లేట్ జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కళ్యాణ్ గారికి మేము థ్యాంక్స్ కానీ ఎప్పుడు డైరెక్ట్ గా చెప్పలేదు. సో థ్యాంక్ యూ సార్. మీరు చేయించడం పర్సనల్ గా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే ఈ సినిమా చేయడం ఒకటే కాదు, సినిమా రిలీజ్ చేయాలి, ప్రమోషన్స్ చాలా ఉంటాయి. సో ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు బాగా మనం చూసుకుంటూ సలహాలు ఇస్తున్న మన జీకే మోహన్ సార్కి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఎంటైర్ కాన్సర్ట్ ఫిలిమ్స్ టీమ్ అందరికి కూడా పేరు థ్యాంక్స్. ఇకపోతే ఈ సినిమాకి మెయిన్ మేము అనుకున్నది ఏదైతే కొత్త వాళ్ళతో చేద్దామన్నా, అప్కమింగ్ వాళ్ళతో చేద్దామన్నామో వాళ్ళందరూ కూడా ఈవెన్ టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఆర్టిస్టుల దగ్గర నుంచి అందరూ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అది ఈ రోజు సినిమా రిలీజ్ అయినాక వస్తున్న మెసేజ్ కానీ, సో
సో ఇవన్నీ చూస్తే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఆర్టిస్టులు అయితే సూపర్ పని, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వాళ్ళ అసలు క్యారెక్టర్ ఒదిగిపోయారు. ఎవరు అక్కడ వాళ్ళ ఇమేజ్ కానీ వాళ్ళ ఇద్దరు తెలియదు, ఆ క్యారెక్టర్స్ మాట్లాడుకున్నాయని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆర్టిస్ట్ అందరికి థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళకి కూడా మేము చాలా కష్టపడ్డాము. బట్ ఎనీవే వాళ్ళు ఈరోజు ఒక మంచి పేరు వచ్చింది వాళ్ళకి. అలాగే నా టీమ్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ నా మెయిన్ టెక్నీషియన్స్, ఎస్పెషల్లీ ఈ లవ్ స్టోరీ అనగానే మ్యూజిక్ అనేది ఇంపార్టెంట్. సో ఆ మ్యూజిక్ కోసం అని చెప్పేసి మేము సర్చింగ్ లో మాకు ఒక ధృవన్ రూపంలో మాకు ఒక దొరికారు. బట్ థ్యాంక్స్ సార్ ధృవన్ సార్, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. అందరూ కూడా రివ్యూస్ దగ్గర నుంచి మ్యూజిక్ అప్లాస్ బాగా వస్తుంది. అండ్ మోర్ మై సినిమాటోగ్రాఫర్ గురించి ఈరోజు లేడీ ఇక్కడ, సో తనకి కూడా థ్యాంక్స్. మా ఎడిటర్ విజయవర్ధన్, సో మా కాస్ట్యూమ్స్ ఆయేషా మేడం, ఎస్పెషల్లీ మా ఆర్ట్ డిపార్ట్మెంట్ ఝాన్సీ అండ్ కార్తీక్ వచ్చారు, ఝాన్సీ రాలేదు. సో వాళ్ళు కూడా చాలా బాగా కష్టపడ్డారు. ఎందుకంటే మేము టోటల్ అవుట్డోర్ చేసాం. ఒక 50 days అవుట్డోర్ లో అసలు ఏమి దొరకని ప్లేస్ లో చేసాం. ఎవ్రీ డే ఏదో ఒక నీడ్ ఉంటుంది, ఏదో సెట్ ప్రాపర్టీ అనేది కానీ. సో వాళ్ళు విసిగించుకోకుండా చాలా బాగా అరేంజ్ చేశారు. షూటింగ్ బ్రేక్ లేకుండా ఒకరోజు కూడా బ్రేక్ లేదు. సో గ్రేట్ జాబ్. అండ్ మై టోటల్ ఎంటైర్ యూనిట్ ఏదైతే ప్రొడక్షన్ అయితే, సో క్రెయిన్, కెమెరా డిపార్ట్మెంట్, సో ఆల్ ద డిపార్ట్మెంట్ సపోర్ట్ తోటి నేను సినిమా అనుకున్న టైంలో ఫినిష్ చేసాం. బట్ ఈ రోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ రిజల్ట్ చూస్తూ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ మేము చాలా ప్రౌడ్గా ఉన్నాం. ఎందుకంటే ఆ ఏదో తీసి ఒక ఫీల్ పర్ ఏదైతే అనుకున్నామో అనుకున్న దానికి రీచ్ అయ్యామని చెప్పేసి అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చాను. కళ్యాణ కృష్ణ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. విడుదలకి అండ్ శ్రీనివాస్ అలంకరించిన డైరెక్టర్స్, హీరో, మేనేజింగ్ డైరెక్టర్, హీరోయిన్, తదితర టెక్నీషియన్స్ అందరికీ ఈరోజు మూవీ చాలా సంతోషం. పాటలతో మొదలై సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయినందుకు మిగతా అంటే సక్సెస్ మీట్ అనేది ఎందుకు ఇస్తాము, సినిమా సక్సెస్ అయ్యి అందరికీ భావనలుగా అందరి మనోభావాలకి దగ్గర అయ్యి స్టోరీ వాళ్ళందరికీ నచ్చిన సినిమా చూసేది. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి వర్షల్ కళ్యాణ్ గారికి అండ్ నవీన్ గారికి, తదితర హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్. ఆ మ్యూజిక్ డైరెక్టర్ అయితే మా ముందు రఘుగా తెలుసు, తర్వాత మనం ఆరాధన పెట్టుకున్నాం. మొదటి నుంచి మాకు ఆయన చేసిన మ్యూజిక్ అంతా ఆదిన మ్యూజిక్నే రావాలని చెప్పి ఎప్పుడు నాతో బయట చేస్తుంటాడు. కంగ్రాచులేషన్స్ రఘు. అండ్ తానే ఒక డైరెక్టర్ అయి బిజీగా ఉండో లేకపోతే ఇంకొకరికి అవకాశం ఇవ్వాలని చెప్పి కళ్యాణ్ గారు గాంధీ గారి మీద పెట్టిన బాధ్యతను నిర్వర్తించి కూడా తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. ఇంకా ముందు ప్రమోషన్ సిగ్నల్ చేసి మూవీని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. సో ఆల్రెడీ ముందుగా నేను మన ప్రీ రిలీజ్లో చెప్పినట్టు చాలా ఇయర్స్ బర్త్డేస్ వచ్చాయి, లైక్ హ్యాపీ బర్త్డేస్ వచ్చాయి. హ్యాపీయెస్ట్ బర్త్డే ఈ ఇయర్ వచ్చింది నాకు. ఎందుకంటే 2 films రిలీజ్ అయినవి. నంబర్ సింగి రిలీజ్ అయింది, నంతర కూడా రిలీజ్ అయింది. అండ్ నంబర్ సింగి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది థియేటర్స్కి. మేము కూడా వెళ్ళి చూసాము. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ అయ్యి బయటకు వచ్చారు. ఐ కుడ్ లిటరలీ సీ టియర్స్ ఇన్ ఎవ్రీబడీస్ ఐస్. వచ్చిన వాళ్ళు అండ్ వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళ అభినందనలు నాకు తెలియజేశారు. అండ్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ లైఫ్. అండ్ టు స్టార్ట్ ఆఫ్ విత్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ కళ్యాణ్ కృష్ణ సార్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఎందుకంటే అందరు కొత్త వాళ్ళతో తీసి కాన్సెప్ట్ ఫిల్మ్స్ అనే బ్యానర్ త్రూ ఇంతమంది టాలెంట్స్ని ఒక వేదిక దగ్గర తెచ్చి ఎంకరేజ్ చేసి సక్సెస్ చేయడం అనేది అసలు మామూలు విషయం కాదు. అండ్ నవీన్ గాంధీ గారు అంతే అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారనమాట త్రూఅవుట్ ద జర్నీ. చాలా నేర్చుకున్నాను. ఈ ఫిల్మ్కి స్కోర్ చేసినప్పుడు చాలా నేర్చుకున్నాను, సాంగ్స్ చేసినప్పుడు చాలా నేర్చుకున్నాను. ఎలా అయితే నంబర్ సింగ్ ఫిల్మ్లో లాస్ట్ క్లైమాక్స్లో హీరో చెప్పినట్టుగా నంబర్ సింగ్ ఎన్నో ఇచ్చింది లైఫ్లో అని చెప్తాడు. అలా నంబర్ సింగ్ నాకు కూడా చాలా మెమరీస్ ఇచ్చింది వర్క్ చేసిన టైంలో. ఐ రిమెంబర్ ఫర్ మై లైఫ్ టైం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు పట్టి. నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను ఈ సినిమాలో.
అసలు కెమెరా అంటే ఏంటో ఎక్స్పీరియన్స్ కానీ, షూటింగ్ అంటే ఏంటో ఎక్స్పీరియన్స్ కానీ లేని ఒక రా మళ్ళీ నార్మల్ లైఫ్ నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీ, ఏదో కళ్యాణ్ గారిని ఒక బిజినెస్ విషయంలో కలిసి డిస్కషన్లో నాకున్న ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేసి అది ఆయన గుర్తుపెట్టుకుని మా మీటింగ్ అయిన తర్వాత ఎప్పుడో చాలా రోజులకి పలానా రోజు మీరు డేట్స్ పెట్టుకొని మీకు షూటింగ్ ఉంటుంది అని చెప్పి ఇట్లా కానీ అందరూ ఎదగాలి, నాతో పాటు అందరూ ఎదగాలి అనే ఒక ఆలోచన ఉండడం అనేది చాలా గొప్ప విషయం. సో కళ్యాణ్ గారు, ఐ రియలీ అడ్మైర్ యూ ఫర్ యువర్ థాట్ దట్ యు ఆల్వేస్ క్యారీ ఇన్ యువర్ మైండ్. అండ్ అందరూ కూడా రైట్ మార్సి హీరో గారు కానీ, హీరోయిన్ గారు కానీ, అదర్ సీనియర్ ఆర్టిస్ట్ కానీ, మన డైరెక్టర్ గారు కానీ, వీళ్ళు కొత్త వాడు, వీడికి అసలు కెమెరా తెలియదు అన్న ట్రీట్మెంట్ లేదు. నాకు ఒక ముగ్గురు బ్యాచ్ ఉన్నారు, ప్రమోద్ అండ్ నవీన్ అండ్ తేజు. పాపం వాళ్ళు నాకు టీచ్ మీ అడవుల్లో నాకు చదవాల్సిన విషయం అనమాట. అది నువ్వు ఈ కెమెరా యాంగిల్ ఇలా ఉంటుంది, ఈ ఎక్స్ప్రెషన్ ఇలా పెట్టాలి. సో ఐ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ దెమ్. దే హెల్ప్ మీ అండ్ మన డైరెక్టర్ పేషెన్స్ కి హ్యాట్స్ ఆఫ్. నేను ఏం చేసినా పాపం ఆయన జిరాఫ్ పడిన సందర్భమే నాకు గుర్తు లేదు. అఫ్కోర్స్ ఆ ప్లేస్ లో వేరే దొరకడం కూడా But otherwise, I mean, finally the movie has come out. Dhruvan garu, thank you very much for the wonderful work, background music and the songs and and congratulations Bharat, congratulations Devi, congratulations sir, and all my other co-artists. Thank you very much, and that's it. నాకైతే మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ రోల్కి. అండ్ థియేటర్కి వెళ్ళినప్పుడు అందరి దగ్గర నుంచి మంచి పాజిటివ్ టాక్. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, అండ్ డైరెక్షన్ అండ్ మ్యూజిక్ అయితే అల్టిమేట్ సూపర్ ఉంది. కంగ్రాట్స్, చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. అండ్ ఎవరైనా చూడకపోతే పక్క అందరూ వెళ్ళి చూడండి, మంచి మూవీ ఇది. ప్యూర్ లవ్ స్టోరీ, చాలా క్యూట్ లవ్ స్టోరీ. అండ్ దివ్య అండ్ భరత్ చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. అండ్ మా కళ్యాణ్ గారు చాలా రోజులు వచ్చేసారు. మా కళ్యాణ్ ఇంకా మా కళ్యాణ్ గారికి ఇంకా మోర్ ప్రాఫిట్స్ రావాలి, ఇలాంటి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు అండ్ నవీన్ గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నాకు ఇది మూవీ ఇచ్చినందుకు కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్. గాంధీ ఝాన్సీ గారు కూడా నాకు ఇచ్చారు ఫస్ట్ నన్ను చేయడం. నవీన్ గారికి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి నేను. అంటే ఏదైనా చిన్న చిన్న అయినా కూడా అర్థం కాకపోయినా కూడా అది కాదు ఇది కాదు అని చెప్పారు. టోటల్ అందరికి చాలా చాలా థ్యాంక్స్. నాకు ఇంత మంచి క్యారెక్టర్, ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఫస్ట్ కళ్యాణ్ బాబు గారికి నా కృతజ్ఞతలు. నెక్స్ట్ మన డైరెక్టర్ గారు రవి గాంధీ గారు బాగా ఇంటర్వ్యూలు పెట్టేసి మొత్తం లాభంతా పోవచ్చు. మంచి ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలో అలా రెడీ చేశారు సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్ మీకు. ఐఎమ్ సో హ్యాపీ, నాకు చాలా నచ్చింది. మంచి క్యారెక్టర్ ఇచ్చారు, నాకు మంచి చేయించుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. సార్ నేను నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్, నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే ఎన్నో క్యారెక్టర్స్ చేశాను నేను, కానీ డల్ క్యారెక్టర్ కి అట్లా రెడీ కావాలంటే కూడా మేకప్ వేసుకున్నారని కాదు, మేము ఎక్కడ నిలబడి చేశాం కాబట్టి బాగా వచ్చిందని చెప్తున్నాను సార్. సో హ్యాపీ సార్. నెక్స్ట్ బాబు మ్యూజిక్ చాలా బాగా, మ్యూజిక్ లవర్ని, సాంగ్స్ చాలా బాగున్నాయి. మంచి ఫైట్ సీన్స్ లో కూడా మ్యూజిక్ బాగుంది, ఆడాలి బాగుంది, నాకు బాగా నచ్చింది. అంతే. అలాగే వెన్నెల పంచే విధంగా నా జీవితం ఉండాలని కోరుకుంటున్నాను సార్ అన్నట్టుగానే. ఈ చిత్రంలో రామశిఖ అనే పాట జరిగిందండి. చక్కని బాగా అనిపించిన నా ఫ్రెండ్ ఆరోగ్యానికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు చేస్తున్నాను. అలాగే కాసల శ్యామ్ గారు లాంటి పెద్ద రచయితలతో కలిసి పాటలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఏదైతే ఇన్పుట్లు కావాలో నేను రాసే పాటకి ఏదైతే కావాలో వివరంగా వివరించి నా దగ్గర నుంచి మంచి పాట రాబట్టుకున్న, మంచి సాహిత్యం రాబట్టుకున్న నవీన్ గారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే కళ్యాణ్ కృష్ణ గారికి
తను నేను పాట రాసిన తర్వాత ఆఫీస్ పిలిపించుకొని చాలా బాగా రాశానండి. అమర్చికన్ పాట ఆ నంబర్ సింగ్కి అందాలు వర్ణిస్తూ చాలా చక్కగా చెప్పారు అని చెప్పారు సార్. చాలా సంతోషించింది, చాలా నమ్మకం నా పైన ఇచ్చింది సార్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మూవీ టీం వాళ్ళందరూ కూర్చుంటే ప్రతి ఒక్కరు మాట్లాడాలంటే 2 నిమిషాలైనా సరే వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ రావాలి. అంటే తనతో పాటుగా తన సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు రావాలన్న మీ యొక్క ఆలోచనకి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. నంబర్ సింగ్కి అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు అండ్ ఆల్ ది బెస్ట్. సినిమా సక్సెస్ అనేది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలా గారు. థ్యాంక్ యూ. ప్లీజ్ అండి, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ హిట్ వెనకాలటువంటి రూపకర్త మా కళ్యాణ కృష్ణ గారికి, ధ్రువన్ గారు ముఖ్యంగా ప్రపంచంలో ఈ రోజున ఆయన మ్యూజిక్ తెలుసుకుంటుంది. అలాగే డైరెక్టర్ నవీన్ గాంధీ గారికి, హీరో హీరోయిన్స్, మిగతా నటీ నటులు, మిగతా పెద్దలు, నా తోటి నటీ నటులు, ప్రేక్షక మహాశయులు, మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారం. నేను ఎందుకంటే అవకాశం తీసుకున్నానంటే, అవకాశాలు రావు, నేను ఇండస్ట్రీకి పనికి రాలేమో అనుకున్న దశలో, అంటే థియేటర్లో నాకు ఆల్రెడీ 2 నేషనల్ అవార్డ్స్ అందులో పరచూరు గోపాలకృష్ణ గారి పరిషత్ ఒకటి. అలాంటి నేను ఫీల్ అవుతున్న కాలంలో మా నాటకం ఒకటి చూశాను కళ్యాణ కృష్ణ గారు. సెప్టెంబర్ 28, 2018. పరిస్థితి ఏంటంటే 8 గంటలకు మొదలవలసిన నాటకం 9:30 మొదలైంది. అయిపోయినప్పటికీ 11:30 అయింది. ఆయన ఏముంటారో వెళ్ళిపోతారు అనుకున్నాను నేను. నేనైతే వెళ్ళిపోయిండేవాడిని. కానీ అంత గొప్ప దర్శకుడు వెళ్ళి ఆయన కాకినాడలో నాటకం చూశారు. మా అందరికీ ఆయనతో ఫోటోగా అవకాశం ఇచ్చారు. అక్కడికే మేము చాలా హ్యాపీ. వెళ్తుంటే ఒక మాట చెప్పారు, ఈ కాంపిటీషన్స్ రాష్ట్ర స్థాయి నాటిక పోటీలవి. తెగారమైన నాటకం వేసాము. రైటర్ పెద్దింటి అశోక్ కుమార్, దర్శకుడు డాక్టర్ మల్లేష్ బలాస్ట్. ఈ నాటకంలో అంటే ఈ కాంపిటీషన్స్ లో ఈ నాటకం నుంచి ఎవరికైతే అవార్డు వస్తుందో వాళ్ళకి నా రాబోయే సినిమాలో అవకాశం ఇస్తామన్నారు. నాకు అందులో రాష్ట్ర స్థాయి ఉత్తమ విలన్ అవార్డు వచ్చింది. ఏమి సార్ మామూలుగా అందరూ అనుకుంటారు, ఎన్నో ఆడిషన్స్ తిరుగుతూ ఉంటాం, ఫోటో తీసుకుని పడేస్తారు, బాగా డైలాగ్ చెప్తారండి మీరు, సూపర్ అండి అంటారు. ఈసారి కూడా అలాగే ఉండొచ్చే, కాకపోతే కొంచెం ఆప్యాయంగా మాట్లాడారు, అంతమంది థ్యాంక్స్ అనుకున్నాను. కానీ నేను మర్చిపోయిన విషయం, కరెక్ట్ గా 2 సంవత్సరాల తర్వాత 2021 అక్టోబర్ నవీన్ గాంధీ గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మీరు ఇట్లా ఒక క్యారెక్టర్ సెలెక్ట్ అయ్యారండి, మీరు వచ్చి మీ పర్టికులర్స్ ఇవ్వండి అంటే నేను నిజంగా నమ్మలా. ఇలాంటి వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నారా? ఎందుకంటే రంగస్థలంలో 30 సంవత్సరాల అనుభవం, ఒక 25 సినిమాలు చేసి రకరకాల ఆఫీసర్కి ఆడిషన్లకి తిరిగి 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 నేను పనికి రాను అనుకున్న దశలో నువ్వు పనికి వస్తావు, నీలాంటి వాళ్ళు అవసరం అని నాలాంటి వాళ్ళు ఎంతో మందికి సార్ అవకాశం ఇచ్చారు. నేను జీవితాంతం రుణపడ్డాను కళ్యాణ కృష్ణ గారికి. ఎన్నో సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి కెరీర్, ఒక మంచి యాక్షన్, చిన్న వేషాలు వేసేవాళ్ళు చాలా మంది తిరుగుతున్నారు, ఇంకా భవిష్యత్తులో కూడా తిరుగుతారు. కానీ నాలాంటి నటులకి, ఆర్టిస్టులకి మేమున్నాం అని భరోసా ఇవ్వగలిగిన దర్శకులకి మేమున్నాం అది ఎంత చేయగలగాలో అంతా చేస్తాం మేము. అంత నటించే సత్తా మా దగ్గర కూడా ఉంది. కానీ ఒక్క అవకాశం ఇవ్వండి, ప్రూవ్ చేసుకునే అవకాశం ఇవ్వండి ప్లీజ్. తెలుగు వాడిని ప్రోత్సహించండి, కెమెరా నటించే అవకాశం ఇవ్వండి, వాడు నోరిప్పి చెప్పగలిగే అవకాశం ఇవ్వండి దయచేసి. నిర్మాత దర్శకులకి నా సవినయమైనటువంటి విజ్ఞప్తి. అలాగే నాకు అవకాశం ఇచ్చి, ఫ్రీడమ్ ఇచ్చి, ప్రోత్సహించి ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ చేశాను. ఇందులో నాకు మంచి గుర్తింపు ఇచ్చినటువంటి కళ్యాణ కృష్ణ గారిని నేను మర్చిపోను. మా డైరెక్టర్ నవీన్ గాంధీ గారిని ఎప్పుడు ఫోన్ చేస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి నా తమ్ముడు హీరో భరతరాజ్ గారిని, మిగతా నటులని అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆపర్చునిటీ ఇచ్చిన
కళ్యాణ్ కృష్ణ కొంతమంది ఓకే దిస్ ఇస్ ఓకే ఫర్ యూ సో ఫస్ట్ ఎవరైనా 100 రూపీస్ 150 రూపీస్ పెట్టి సినిమాలు చూసి బయటకు వచ్చి థియేటర్ బయటకు వచ్చి అది సినిమా బాగుందా నేను చూసినప్పుడు ఫోన్ చేస్తాను మాట్లాడుతాను దట్ ఈస్ వాట్ సక్సెస్ ఈస్. ఎవరైనా ప్రేక్షకుడు బయటకు వచ్చి మాట్లాడి వేరే వాళ్ళకి చెప్తే కథ బాగుందా కథ బాగుంది దట్స్ ఇట్. అండ్ రిగార్డింగ్ టు మీ ద ఆపర్చునిటీ విచ్ యు గేవ్ మీ దట్ ఇస్ ఫ్యాంటాస్టిక్. అండ్ పీపుల్ లైక్ సో మెనీ పీపుల్ ఆర్ తెలుగు టాకింగ్ ఎవరీవన్ ఇస్ డబ్బింగ్ కూడా తెలుగులోనే చెప్పారు. అందరూ ఆర్టిస్ట్ తెలుగు వాళ్ళు. సో కళ్యాణ్ కృష్ణ గారు చెప్పాలంటే ఆయన పక్కన ఉంటే ఎంత సీరియస్ మనిషి నారాయణ కూడా జోగులుగా అట్మాస్ఫియర్ అంతా కొంచెం జోగులుగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. యువర్ సచ్ ఏ బిగ్ పర్సన్ బట్ యువర్ వెరీ హంబుల్ అండ్ లైట్ చేస్తారు వాతావరణం. దట్ ఇస్ ఫ్యాంటాస్టిక్ ఆఫ్ యూ అండ్ రిగార్డింగ్ మై డాటర్ క్యారెక్టర్ లిలీ గారు అండ్ భరతరాజ్ చాలా బాగా చేశారు వాళ్ళు. ఆల్ ది బెస్ట్ అండి. అంటే స్మాల్ ఆర్టిస్ట్ ఆల్సో వెరీ గుడ్ ఆర్టిస్ట్. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు నవీన్ రాజ్. నేను ఇది ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ముందుగా నవీన్ గాంధీ గారికి నన్ను నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది సార్. మంచి మ్యూజిక్ ఇచ్చి సినిమా ఈరోజు ఇంత హైప్ రావడానికి మీరు వన్ ఆఫ్ ది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ భరత్ బ్రో క్యారెక్టర్ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ అన్నిటికన్నా సంతోషం అంటే మన తెలుగు వాళ్ళు తెలుగు అమ్మాయి కూడా చాలా హ్యాపీ. చాలా బాగా చేశారు. అందరూ యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ మంచి క్వాలిటీ ఉన్న ఫిల్మ్ తీశారండి. ఈరోజు సక్సెస్ అనేది చెప్పకుండా ఒక మంచి చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్యూర్ తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ ఉందనే వాయిస్లో ఏంటంటే ఒక మంచి ప్యూర్ లవ్ లేకపోతే ఒక మంచి ప్యూర్ స్టోరీ చూసాం. ఒక మంచి విలేజ్లోకి వెళ్ళి వచ్చినట్టుంది. ఇలాంటి ఎక్కువ వినపడుతున్నాయి. అంటే ఎక్కడ కొత్త వాళ్ళు కాదు. టెక్నికల్గా బాగుంది, లేకపోతే మ్యూజిక్ బాగుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చాయిస్ చూసుకున్నా ఏది చూసినా జనాలకు నచ్చుతుంది. ఇవన్నీ జరగడానికి మెయిన్ కారణం ఒకరు పడ్డ స్ట్రగుల్. ఆయన సక్సెస్ అయిన తర్వాత కూడా ఆయన వెల్ సెటిల్ అయిపోయి ఆయన చాలా బిజీ అయిపోయి ఆయన లైఫ్లో ఆయన చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్న టైంలో నాలాగే ఇంకెవరు సఫర్ అవ్వద్దు, అట్లీస్ట్ ఆయన అందరికీ చెప్పిన కొంతమంది కన్నా చేయాలని ఒక థాట్. నాలాంటి ఒక చిన్న యాక్టర్, ఒక చిన్న టెక్నీషియన్, ప్రతి ఒక్కరికి ఒక మంచి సినిమా. అంటే నాకే కాదు, ఈ సినిమా సక్సెస్ అయినందుకు ఒక ఫస్ట్ హ్యాపీ ఏంటంటే సార్ మీరు ఇంకో సినిమా చేస్తారు. మనకు కొంతమంది యాక్టర్స్ ఎవరైతే ఆశగా ఉన్నారో వాళ్ళకి అవకాశం దొరికింది. దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ సినిమాకి డబ్బులు వస్తున్నందుకు కాదు, లేకపోతే ఈ సినిమా సక్సెస్ అయినందుకు కాదు. మాలాగా ఎవరైతే టాలెంట్ ఉంది అని నమ్మి వచ్చి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు అట్లీస్ట్ కొంతమందికి అయినా కళ్యాణ్ సార్ ఉన్నారు. ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి, టైం తీసుకుని ఏమనుకోకండి, ఎందుకంటే మళ్ళీ నాకు ఇంత అవకాశం దొరకదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను యాక్టర్ అవ్వాలనుకుంటే మా ఫాదర్ డ్రీమ్. నేను యాక్టర్ అవ్వాలనుకునేది. ఆయన ఉన్న రోజు నేను సక్సెస్ చూపించలేకపోయాను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా వద్దు సినిమాలో అసలు ఇక్కడే వద్దు వెళ్ళిపోదామని చెప్పి ప్రిపేర్ అయిపోయాను. అప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది బంగారాజు నుంచి. ఎక్కడ ఉన్నాను నవీన్ అంటే నేను వచ్చాను, ఇలా ఉంది సిచ్యువేషన్. ఆ డల్లు కూర్చున్నాను బంగారాజు సెట్. జస్ట్ బ్యాక్గ్రౌండ్లో నుంచున్నాను. సార్ తీసుకెళ్ళి నన్ను చేపట్టుకుని వెళ్ళి యాక్టర్స్ కొంతమంది యాక్టర్స్ పరిచయం చేసి నవీన్ రాజు తర్వాత సంపత్ గారు. నేను చాలా అడ్మైర్ అవుతాను ఆయన చూసి. మీరు నన్ను ఆయన పరిచయం చేసినప్పుడు నేను మాట్లాడలేకపోయాను ఆయనతో. అంత మంచి యాక్టర్ దగ్గర తీసుకెళ్ళి నేను గుర్తుపెట్టుకో నవీన్ మనోడు మంచి యాక్టర్ అన్నారు. అంటే ఆయనకి లోపల ఏముండదు, అవతల టాలెంట్ ఉంది అంటే వాడు ఎవడన్నా ఉంది, టెక్నీషియన్ ఉంది, ఏదన్నా ఉంది, ఆ ఫీల్డ్ని తీసుకొచ్చి పరిచయం చేస్తారు. ఇలా ఉండడం అనేది చాలా అరుదు. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మాలాంటి ఒక సపోర్ట్. మీరు అన్నట్టు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్లో నుంచి నేను ఈరోజు అబ్బాయి హీరో చేస్తున్నాడు అని చెప్తున్నానంటే నేను మా సినిమా ప్రొడ్యూసర్ కాదు. నన్ను నమ్మి ఒక ప్రొడ్యూసర్ పెడుతున్నాడు అంటే ఈరోజు కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నాను, కెమెరా అంటూ ప్లేట్లు చేసిన అన్ని చేసినంటే కేవలం నంబర్ సీన్లో మీరు వీళ్ళ మీద చూపించిన ప్రేమ, ప్రొడక్షన్లో మీరు చూపించిన ఇది, సినిమా మీద మీకున్న పిచ్చి. బంగారాజు సెట్లో మీరు నన్ను కూర్చోబెట్టి 2 నిమిషాలు ఏదైతే మాట్లాడారో, ఏదైనా ఇక్కడే ఉండు, ఏదైనా ఇక్కడే చెయ్యి, ట్రై చేయి, నువ్వు తప్పు చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, నీకు డే వస్తుంది అన్నారు. ఈరోజు నిజంగా నా డే వస్తుంది సార్. అది అయిపోగా నేను మీ దగ్గరికి ఫస్ట్ చూపించాలనుకున్నాను. అందరూ ఇంకా ఈ మూవీ చూడాలంటే చూడండి. చాలా అంటే ఇది సూపర్ హిట్ సినిమా అని చెప్పను, మంచి ప్యూర్ స్టోరీ. అండ్ ఇంకోటి ఇప్పుడు కళ్యాణ్ సార్ సినిమా అయిపోయింది, సక్సెస్ అయిపోయింది, ఇప్పుడు మేము పోవడం వల్ల ఏమీ రాదు.
మేము చెప్పేది ఏంటంటే ఈ సినిమా బాగుంది, ఇంకా జనాలు చూసి దీనికి ఇంకా మంచి రెస్పాన్స్ వస్తే ఆయన ఇంకో 4 సినిమాలు చేస్తారు. నాలా ఆర్టిస్ట్ ఉన్న వాళ్ళందరికీ అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అప్పు. ఇందులో సూర్యుని క్యారెక్టర్ చేశాను. ముందుగా లంబసింగిలో షూటింగ్ చేసినప్పుడు అక్కడ ఏం దొరకదండి. మినిమం 50 కిలోమీటర్ పోవాలి ఏమైనా కావాలంటే మనకి. అక్కడికి మాకు ఏది లోన్ లేకుండా కళ్యాణ్ కృష్ణ గారు మాకు అన్ని ఇచ్చారండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. 10 days వర్క్ చేశారు. 10 days కూడా ఎక్కడ ఏది కూడా లోన్ లేకుండా చూసుకున్నారు. సార్ కామెడీ గారు నాకు ఇచ్చారు కానీ చేస్తుంటారు. నేను ఎంజాయ్ చేశాను నాగితో. నవీన్ సార్ మీతో చాలా కూల్గా ఉందండి, చాలా బాగా చూసుకున్నారు. ఆయనతో నేను భయపడ్డాను, ఆయనతో వర్క్ ఎలా ఉంటుంది ఏంటి చాలా భయపడ్డాను. కానీ చాలా కూల్ పర్సన్ అండి ఆయన. అలాగే కెమెరా బుజ్జి గారు కూడా చాలా కూల్ పర్సన్ అండి. ఇద్దరితో వర్క్ చాలా బాగా అనిపించింది నాకు. మ్యూజిక్ ధవన్ గారు కూడా చాలా బాగుందండి. మ్యూజిక్ మొత్తం అన్ని సాంగ్స్ కూడా హాల్ హిట్. ఇక మా భరత్ నా ఫ్రెండ్ అండి, చాలా బాగా చేశాడు. ఇంకా దేవి సెకండ్ ఫిల్మ్ చేశాను దేవితో. దేవి కూడా చాలా బాగా చేసింది. టాపిక్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much.